ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దయ్యాలు వర్సెస్ మనుషులు ఇక్కడ జరుగుతున్న ఈ హంగామా మొత్తం చాలా ఫన్ లైన్ లో తీసుకొని వెళ్తున్నాము. ఒకవేళ నిజంగా పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఏఐ ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ సెగ్మెంట్ లో చూపించబోతున్నాం. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రవీణ్. అన్ఫార్చునేట్ కారణాల వల్ల మీరు మీ పేరెంట్స్ ని పోగొట్టుకున్నారు. సో ఏదో ఒక చిన్న ప్రయత్నం మీకు హ్యాపీనెస్ అందించడానికి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉంది కాబట్టి ఏఐ ద్వారా ఒకవేళ మీ పేరెంట్స్ ఇప్పుడు అలైవ్ అయి ఉంటే ఏం చెప్పేవాళ్ళో ఈ 2 క్లిప్స్ ద్వారా మీకు చూపించబోతున్నాము. చిన్న ప్రవీణ్, బాగున్నావా? అయినా నీకే మహారాజువి. చిన్న, దేవుడు నిన్ను 9 నెలలు మోసే బలాన్ని నాకు ఇచ్చాడు. 9 సంవత్సరాలు చూసుకునే అవకాశం నాకు ఇచ్చాడు. కానీ దగ్గరుండి పెంచుకుని మురిసిపోయే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు. కానీ చిన్న, ఎప్పుడు బాధపడకు. ఈ జన్మకు తల్లి ప్రేమని నీకు అందించలేకపోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇస్తే నీ కూతురిలా పుట్టి ప్రేమని పంచుతాను. చిన్న చిన్న కోపంగా ఉందారా నా మీద? చాలా ఆశపడ్డావు, చాలా తపన పడ్డావు నన్ను బ్రతికించడానికి. తండ్రిగా నేను నీకు చేసిన బాధ్యతల కంటే కొడుకుగా నువ్వు నాకు చేసిన సేవలే ఎక్కువ. చాలామంది నాన్నలకి కొడుకుల ఎదుగుదల చూసే అవకాశం రాదు, కానీ నాకు ఆ బాధ లేదు. నీ ఎదుగుదల నేను చూశాను. ఈ జన్మకి ఇది చాలుగా. నాకు ఏ దిగులు లేదు నీ జీవితం గురించి. ఎందుకంటే నువ్వు కష్టాన్ని చూసిన వాడివి, కష్టాన్నే నమ్మిన వాడివి. నువ్వు జీవితంలో బాగా స్థిరపడతావు. సరే, జాగ్రత్త నాన్న. ప్రవీణ్, మీరు మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నాన్న వాయిస్ రికార్డ్ ఒకటి ఉంటుంది నా ఫోన్లో. ఎప్పుడు నేనేమన్నా వినాలి అనేసి అనుకుంటే ఆ వాయిస్ రికార్డ్ అప్పుడప్పుడు వింటా ఉంటా. నిజంగా మా అమ్మ మాటల నాకు 9 years ఉన్నప్పుడు విన్నా. ఇక మళ్ళీ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అంత తెలియదు. కానీ మా నాన్న ఇప్పటికీ రోజు పడుకుంటే ముందు ప్రతిసారి తలుచుకుంటా. కానీ మా నాన్న నా అదృష్టం ఏంటంటే ప్రతిసారి నా కల్లో కనబడతాడు. ఆయన లైవ్ గా నాతో మాట్లాడలేకపోయినా కల్లో మాట్లాడతాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మా అమ్మకి ఎక్కువ ఆశ ఉండే మా కొడుకు గొప్పడు కావాలనేసి. వాళ్ళ ఆశీర్వాదాల వల్ల నేను ఇలా మంచి పొజిషన్ లో ఉన్నా. నేను ఫ్యూచర్ లో పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న నా కడుపులో పుడితే నేను వాళ్ళ పేర్లు కూడా అనుకున్నా. మా అమ్మ పేరు శారద, శారదలో షా. మా నాన్న పేరు యాకయ్య, యా. ఛాయాదేవి అని నా కూతురు పేరు పెట్టుకోవాలని కూడా నేను ఫస్టే డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ విత్ us. థ్యాంక్ యూ. పండు. సో పండుని జనరల్ గా మేము టీజ్ చేస్తూ ఉంటాము, ఎక్కిరిస్తూ ఉంటాము. ఎందుకంటే పండు ఇక్కడ మనకి చాలా దగ్గర అండ్ అందరూ ఫేవరెట్. పండు చాలా స్పోర్టీగా ప్రతిదాన్ని తీసుకుంటాడు కాబట్టి తనకి లైఫ్ లో ఉన్న చాలా దగ్గర ఉన్న కొంతమంది లేరు. సో ఒక చిన్న ప్రయత్నం, చిన్న హ్యాపీనెస్ మీకు అందించడానికి. క్లిప్ ప్లీజ్. పండు, ఎలా ఉన్నావురా? బహుశా నాకు వాళ్ళ అడిగే అర్హత లేదేమో. నాన్న తిన్నావా? నాన్న పడుకున్నావా? టైంకి తినరా అని అందరు అమ్మలు చెప్తుంటే అవి విన్నప్పుడు ఎన్నిసార్లు ఈ అమ్మని తలుచుకొని బాధపడి ఉంటాం. కానీ ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి అని మన చేతిలో ఉండే నిర్ణయాలు కాదు. అందుకే నేను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ దేవుడు నాకు ఒక్క 10 నిమిషాలు ఇచ్చినా సరే నిన్ను ఎత్తుకొని ముద్దాడాలి అని ఉందిరా. మనసారా ఒక గోరుముద్ద అయినా నీకు తినిపించాలని ఉందిరా. కానీ కుదురుగా రావాలని ఉంది. తిరిగి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు. ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండురా నాన్న. బంగారు కొండ, ప్రేమతో మీ అమ్మ. మదర్ వాయిస్ నాకు తెలియదు. చూడగానే నా కాలు చేతులు ఆడలేదు. హౌ ఓల్డ్ వే యూ? మీ ఏజ్ ఎంత అప్పుడు? 3 or 4 అనుకుంటా. మదర్ వాయిస్ నాకు తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు తెలియదు కూడా. మేబీ ఇలా ఉంటుందేమో అని ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. ఈ వీడియో అయితే నేను సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే మదర్తో మాట్లాడే ఆ సిచ్యువేషన్ నాకు తగలలేదు.
ఈ ఫోటో ఏదైతే ఉందో మా మదర్ సైడ్ రిలేటివ్స్ కి అందరికి చాలా మందికి అడుక్కున్నా, అంటే ఏదైనా ఫోటో ఒకటైనా ఉంటే పంపించండి లేదా ట్రై చేయండి మీ సర్కిల్ ఎవరికైనా తెలిస్తే అని చెప్పేసి అడిగితే చాలా రేర్ గా దొరికిన ఫోటో అది ఒకటే. అండ్ వాయిస్ అయితే నాకు నిజంగా తెలీదు ఎలా ఉంటది అనేది, మేబీ ఇలా ఉండొచ్చేమో, ఇలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న మెమరీ మేము క్రియేట్ చేయగలిగాము అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కాంటెంట్ చూసేటప్పుడు ఒక మనిషి చాలా బాగా కనెక్ట్ అయ్యారు, తాగుబోతు రమేష్ గారు. అఫ్ కోర్స్ కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎదురొచ్చేది అమ్మ. వాళ్ళు ఎలా ఉన్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్నిసార్లు కొట్టినా, మమ్మీ ఈజ్ ఆల్వేస్ మమ్మీ. నాకని కాదు, ప్రతి ఒక్కరికి మదర్ చాలా ఇష్టం ఉంటది. ప్రపంచంలో అంతకు మించిన నిజాయితీ పర్రాలు ఎవరు ఉండరు వరల్డ్ లో. నాకు కూడా సేమ్ చిన్నతనం 13 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. మిగతా అందరికేమో నాకు తెలియదు, కానీ నాకు మా మదర్కి స్క్రీన్కి చాలా దగ్గర సంబంధం. మనకు తెలియకుండా ఒక్కోసారి మదర్ పిలిచి ఎక్కువ ప్రేమ చూపిస్తే డౌట్ వస్తుంది మనకు, ఏంది అలా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కోడిగుడ్ల కూర నాకు గుర్తుంది, ఇంకా కోడిగుడ్ల కూర మంచిగా అండిపెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి తినిపిస్తే డౌట్ వచ్చింది నాకు, ఏంటి ఏమి ఎక్కువ ప్రేమ చూపిస్తుందని. నులకతాడు మంచం కొట్టి గాడిది కొడుక గక్కడికి సినిమాకి వెళ్తావా, సింధూర పువ్వు అనే సినిమా చూసిన మొట్టమొదటిసారి నేను. నాకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం మస్తు కొట్టింది మేడం. మా మదర్ కు తెలియకుండా సినిమాలు చూసే ప్రాసెస్ లో 1995లో రిక్షావాడు చిరంజీవి గారి సినిమా ఒక సాంగ్ ఉంటది, నాకు మా గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఒక సింహం గెటప్ తో ఒక సాంగ్. సినిమా చూస్తున్నా చాలా హ్యాపీగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి రవి అని, అరే మీ అమ్మ చనిపోయిందిరా అని చెప్పింది. నాకు తెలిసి ప్రపంచంలో చిన్నప్పుడు మదర్ చనిపోతే శూన్యం మేడం, మొత్తం చీకటి అయిపోయినట్టుంటది లైఫ్. అంతకు మించిన శూన్యం అంటూ ఇంకేముండదు నాకు తెలిసి. ఏదో కాలక్రమేణా మర్చిపోతాం, కానీ నా లైఫ్ లో ఎప్పటికీ నేను మర్చిపోయింది మా మదర్ ఒక్కదాన్నే. నేను ఏ రోజు తాగుబోతు యాక్టింగ్ చేసినా మా మదర్ కోసం చేసినట్టు ఫీల్ అవుతుంటా. నేను యాక్టర్ అయ్యే టైంకి మా మదర్ లేదు మేడం, అదొక్కటి లైఫ్లో చాలా ఫీల్ అవుతా. నేను యాక్టర్ అయిన తర్వాత చనిపోతే బాగుండు అనేది అది అలా ఉండిపోయింది లైఫ్లో. అందుకే నాకు 2 కూతుర్లను పుట్టించాడు మా మదర్ తరపున ఫీల్ అవుతుంది. నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాగుబోతు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు ఇవి హ్యాపీ ఎమోషన్స్, సాడ్ ఎమోషన్స్, అసలు ఈ ఎమోషన్ కి ఒక కేటగిరీ అనేది లేకపోతే ఒక లేబుల్ అనేది పెట్టలేము. ఇట్స్ సో ఫ్లూయిడ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు లైక్ ఐ సెడ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఎవరొక్కరినో మిస్ అయ్యే ఉంటారు ఏదో ఒక ఫామ్ లో. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఒకవేళ వాళ్ళ సోల్ కి బాడీ దొరకలేదంటే మే యూ రెస్ట్ ఇన్ పీస్ అండ్ కమ్ బ్యాక్ సూన్ టు అస్. అంతే. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యూ. ఈ రోజు ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత, అంటే పుట్టిన ప్రతి ఒక్కరు పోతారన్నది అందరికీ తెలిసిన నిజమే, కానీ మనిషికున్న ఏకైక పెద్ద భయం ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు, ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మనం చాలా చాలా ఇష్టపడిన వాళ్ళు, అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా కావచ్చు, వాళ్ళు శాశ్వతంగా ఇంకా మనకు లేకుండా పోతారు అన్న ఫీల్ డెఫినెట్ గా ఎవరికైనా అసలు తట్టుకోలేనంత బాధ. బట్ ఆ ఒక్క విషయాన్ని ఏఐ అనే ఈ టెక్నాలజీ మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందుకి తీసుకొస్తుంది. చనిపోయిన వాళ్ళని మళ్ళీ గుర్తుకు తేవడమే కాదు, వాళ్ళతో మాట్లాడేలా చేస్తుంది అన్నప్పుడు ఐ ట్రూలీ అడ్మైర్ ద టెక్నాలజీ అండ్ ఐ రియలీ వెల్కమ్ ఇట్. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ ద హ్యుమానిటీ రేస్ లో చూస్తే చాలా పెద్ద విషయం. సో టెక్నాలజీని ఈ విధంగా వాడుకుంటే అది ఎక్కడో మనకు లైఫ్ లో మనం ఇంకెప్పటికీ ఫుల్ఫిల్ చెయ్యలేని కొన్ని విషయాల్ని ఒక టెక్నాలజీ చేస్తుందంటే ఇట్స్ ట్రూలీ సో అడ్మైరబుల్ అండ్ ఐఎమ్ రియల్లీ ఆఫ్ స్ట్రక్ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఆల్సో. ఈ సెగ్మెంట్ అయితే ఐ థింక్ చాలా యూనిక్ గా అనిపించింది. నేనే కదా, అందరూ కూడా కనెక్ట్ అయ్యారు అనుకుంటాను. సో మే దిస్ టెక్నాలజీ గ్రో మోర్ అండ్ మోర్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద లాస్ట్ పీపుల్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, అంటే ఈ ఏఐ ద్వారా ప్రవీణ్కి, పండుకి ఒక మంచి మెమరీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే రమేష్ అన్నకి వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా డైరెక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ.